క్రీస్తు ఆగమనం, విశ్వం వినాశనం. నా దృష్టిలో దేవుని మాటలతో రాయబడిన జ్ఞానమైన దేవుని పుస్తకంలో, గ్రంథంలో లేనిదంటూ ఏదీ లేదు. అది మానవ బుద్ధికి జ్ఞానానికి అందలేదు అన్నది సబబు, కానీ బైబిల్లో లేదు అన్నది న్యాయం కాదు. ఎందుకంటే బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. ఈ పాఠంలో ఈ విశ్వం యొక్క ఉనికిని, దీని భవిష్యత్తును, ప్రపంచ మానవాళి స్థితిగతులను వివరించే ఒక అపూర్వమైన ఘట్టం. ఇది ప్రపంచ క్రైస్తవులే కాదు, ప్రపంచ మానవాళికి అవసరమైన జ్ఞానం. ఈరోజు ఎన్నో లక్షలు ఖర్చు చేసి ఏది దేవుడు వెర్రితనము అని లోక జ్ఞానాన్ని అన్నాడో దానిని మనం కొనుక్కుంటున్నాం. బడులలో, కాలేజీలలో, విశ్వవిద్యాలయాలలో. కానీ ఉచితంగా ప్రకటింపబడుతున్న ఈ మహాజ్ఞానాన్ని పుచ్చుకోవటానికి కూడా మనం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కర్నూలు పట్టణంలో ఉన్న ఇంకనూ అనేక మంది క్రైస్తవులు నేటి సభలో లేకపోవటమే. కారణం, ఇది ఉచితంగా వచ్చేది అని దీనిపైన నిర్లక్ష్య భావం, దేవుడంటే నిర్లక్ష్య స్వభావం, ఏముందిలే ఏం చెబుతాడులే అనేటటువంటి భావన, రకరకాలైనటువంటి పరిస్థితులు వారి హృదయాలలో చోటు చేసుకోవటం వలన దేవుని జ్ఞానాన్ని ఎంత ధనమిచ్చి మనం కొనగలం. గొప్ప భాగ్యం ఇది. కానీ దీనిని ప్రపంచ ప్రజలు స్వీకరించటానికి ఎందుకో వెనుకంజ వేస్తున్నారు. అదే డాక్టర్ జాన్ గారు చెప్పినట్టు 2000 సంవత్సరాలైంది యేసు మొదటి ఆగమనం జరిగి, యేసు మొదటి రాకడ జరిగి. యేసు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైంది. కానీ ఈ 2000 సంవత్సరాలలో ఆనాటి సమకాలీన ఆ ప్రజల నుండి ఈనాటి ఈ 20వ శతాబ్దంలో ఉన్న ప్రజల వరకు ఆయన రాక, ఆయన మాటలు అర్థం కాలేదనే చెప్పచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈయన యందు నాకు ఏ దోషం కనిపించలేదు, ఇతడు నిరపరాధి, నా రాజ్యం నాకు ఇచ్చిన, నా సార్వభౌమ అధికారం నాకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మరి నేను ఒకరిని విడుదల చేయాలనుకుంటున్నాను, అది ఇతన్నే నేను విడుదల చేయాలి అనుకుంటున్నాను అని ఒకనాటి సమకాలీన యేసు సమకాలీన ప్రజలను, యూదులను ప్రశ్నించాడు రోమా గవర్నర్ పిలాతు. అప్పుడు ఆయనను కళ్ళారా చూసి, ఆయన చేసినవన్నీ చెవులారా విని, వారి చేతులతో తాకి ఆయనను అనుభవించిన ఒకనాటి మానవాళి ప్రజానీకం, ఇతన్ని సిలువేయండి, ఇతన్ని చంపేయండి, మరి ఎవరిని విడుదల చేయమంటారు అన్నాడు పిలాతు. ఎవరినా? బరబ్బా, ఒక బందిపోటు దొంగ. వాడు మమ్మను దోచుకున్నందుకు, మా ప్రాణాలను హరించినందుకో, మమ్మను మానభంగాలు చేసినందుకో, ఏ రకంగానో వాడు చేసిన ఘోరాలకు, నేరాలకు ఈ రోమా ప్రభుత్వం శిక్ష విధించి చెరసాలలో బంధించిందో, ఆ బందిపోటు, ఆ దొంగ, ఆ నేరస్తుడు, ఒక క్రిమినల్ మాకు కావాలి. అది యేసు మొదటి రాకడలో ఒకనాటి సమకాలీన సమాజం. ఇప్పుడు మనమంతా ఇండియన్స్, భారతీయులు అని చెప్పుకుంటున్నాం. ఒక విమానాన్ని, ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక విమానాన్ని హైజాక్ చేశారు దుండగులు, క్రిమినల్స్. వాళ్ళు కూడా నేరస్తులే. ఏంటి మీ కోరిక?
ప్రపంచ దేశాలన్నీ ఒక త్రాటి మీదకి వచ్చి నేరస్తులను బ్రతిమలాడితే వాళ్ళు పెట్టిన షరతు ఏంటో తెలుసా? మసూద్ అనేవాడు కావాలి. కాశ్మీర్లో అమాయకులైన ప్రజలను ఊచకోత కోసాడే, వాడే కావాలి. ఎందుకు కోరుకున్నారు అలా? ఈ సమాజం మారలేదు. ఈ సమాజం మారలేదు, మారదు. మారుతుంది అని మీరంటే మరో 2000 సంవత్సరాలు బ్రతకటానికి మనకు ఛాన్స్ లేదు. మరలా చూద్దాం, మరలా ట్రై చేద్దాం అనటానికి. అమాయకులు ఈ ప్రపంచ నాయకులు కానీ, ఈ ప్రపంచ జ్ఞానులు కానీ, మేధావి వర్గం కానీ, లేక విప్లవవాదులు కానీ, విప్లవ భావాలు కలిగిన వారు కానీ, వాళ్ళ అమాయకులు అంటున్నాను. ఎందుకంటే ఏదో జరుగుతుందని ఆశతో అల్లాడిపోతున్నారు. దేనినో సాధించాలి ఈ ప్రపంచంలో అని ఎందరో అభ్యుదయవాదులు. నేను దీనిని సాధిస్తాను, దీనిని చేయగలను అనుకుని ఎంతోమంది ఉగ్రవాదులు. ఈరోజు సమాజంలో ప్రపంచ దేశాలలో ఏ దేశం ఎగినా మనకు కనిపించే చరిత్ర ఇదే. అనగా క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైనా ఈ సమాజంలో మార్పు రాలేదు. క్యాన్సర్, ఇది ఒక భయంకరమైన క్యాన్సర్. ఇది నీ ప్రాణానికే ముప్పు. ఇది ప్రపంచ మానవాళికి విపత్తు, ప్రమాదం. నీ కాల, నీ పాదం తీసేయాలి. ముడుకు వరక వీలైతే తీసేయండి, తొడల వరక అవసరమైతే కత్తిరించేయండి అంటున్నావు. ఎందుకు? శరీరానికి ఎక్కిపోతే ఇక నీ బ్రతుకనేది లేదు గనుక. అది భయంకరమైన రోగం, దానిని నరికేయి. ఇండియన్ పీనల్ కోడ్ 302. మీకు తెలుసు, భారత శిక్షా స్మృతి ఎందుకు శిక్ష విధిస్తుంది? న్యాయాధిపతి అంటాడు, నేనేం చేయలేదు, చట్ట ప్రకారంగా నీకు మరణదండన విధిస్తున్నాను అన్నాడు. ఏం చేశాడని మరణదండన విధించింది ఈ చట్టం? వాడొక హంతకుడు. వాడు బ్రతుకుంటే ఈ సమాజంలో మరెందరి ప్రాణాలు బలిగొంటాడు కనుక ఈ సమాజంలో వాడు ఉండకూడదు. సాటి మానవుడుగా వాడిని బ్రతకనివ్వకూడదు. వాడు ఉన్నా మరొకరికి ఆపదే అని మరణ శాసనం రాసింది ఈ రాజ్యాంగం. 302 సెక్షన్ కింద అతన్ని ఉరితీస్తుంది ఈ దేశ చట్టం. అది న్యాయం అని మీరు అనుకుంటే, చేదు వేరు ఏదైనా అది కత్తిరించాలి అని మీరు అనుకుంటే, రోగం శరీరంలో ఉంటే ప్రమాదం గనుక వచ్చిన అవయవాన్ని తీసివేయటమే న్యాయం అని ఒక వైద్యుడు అనుకుంటే, క్రీస్తు 2వ ఆగమనం ప్రపంచానికి అవసరం. దేవుడు వస్తే మేలు చేయాలి కానండి చంపేయటానికి అన్నారట ఎవరో. కోర్టులుంటే క్షమించి వదిలేయటానికి కానీ శిక్షించటానికి అని అంటాడా? అనలేడు. ఒక మాట మాట్లాడుతున్నామంటే అది ఎంతవరకు వాస్తవమో మాట్లాడాలి. నాలుగుంది కదా పారేయడం కాదు, మాటలున్నాయి. సమాజానికి చీడ పుట్టినప్పుడు, సమాజంలో చీడ పుట్టి వేలాది లక్షలాది కోట్లాది మానవాళ్ళు ధ్వంసం అవుతున్నప్పుడు ఏం చెయ్యాలి? మరణ శాసనం రాయాలి. ఆ మరణ శాసనమే క్రీస్తు ఆగమనంతో ప్రారంభమవుతుంది. ఆ మరణ శాసనమే ఈ ప్రపంచాలను కలిగించిన దేవుడు యేసుస్వామి ఆగమనంతో నాశనానికి వెళ్ళిపోతుంది. దేవుడొచ్చి ఏం చేస్తాడు అంటే, ఏం చేశాడో అని నువ్వు విన్నావు, ఏం చేశాడు అని గతకాలంలో చదివావు. అది నీ తలకెక్కలేదే. 2000 సంవత్సరాలైనా ఇది 5 సంవత్సరాల డిగ్రీ కాదే, ఇది 2 సంవత్సరాల డిగ్రీ కాదే, ఇది 3 సంవత్సరాల డిగ్రీ కాదే. 2000 సంవత్సరాలైన చరిత్ర యేసును చూసి ఏమి నేర్చుకుంది అని అడిగితే ఏ లేదు, శూన్యం. నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్న ఆయన సూక్తులలో నీ శరీరం ఎంత నువ్వు అనుకుంటున్నావో అలాగే ఎదుటవాడిని కూడా నువ్వు చూడలేవా అన్నప్పుడు ఆ మాట ఎంతమంది జీవితాలలో ప్రవహించింది, ఎంతమంది జీవితాలలో మార్పు తెచ్చింది. మనుష్య కుమారులు ఎవరైనా సాటి మనిషికి సహాయపడాలే తప్ప ఎదుటవాని సేవలు అందుకోకూడదు అని యేసు అన్న మాటలలో ఎంతమంది నాయకులు ప్రజల కొరకు ప్రాణాలు అల్పిస్తున్నారన్నది ప్రశ్న. కానీ ప్రజలనే సేవకులుగా చేసి అవసరానికి వాడుకుంటున్నారన్నది
ఒక్కసారి మీరు ఈ రాత్రి ఆలోచించండి. యేసు మాటలు ఈ లోకంలో ఫలించలేదు. యేసు భావాలు ఈ ప్రపంచానికి పట్టలేదు. నాటి నుండి నేటి వరకు 2000 సంవత్సరాల చరిత్రలో ఏ పుటను తిరగేసినా ప్రతి పుటలోనూ రక్తపాతం, ప్రతి పుటలోనూ మోసం, ప్రతి పుటలోనూ ద్వేషం, ప్రతి పుటలోనూ మానభంగం. పలానా దేశం బాగుందని చూపించండి, పలానా గ్రామం బాగుందని చూపించండి, పలానా వ్యవస్థ బాగుందని చూపించండి, పలానా నాయకుడు మంచివాడని చూపించండి. దోపిడి, ప్రపంచమంతా దోపిడి. దేవుని పిల్లలారా, దేవుడు కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు. మనలా తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోడు. ఎంత జాలిగుండె గలవాడు అంటే 2 పేతురు 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. కానీ ఎవడునూ నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎన్నిసార్లు రూపాలు మార్చుకుని వచ్చాడు నిన్ను వధించటానికి. ఎన్నిసార్లు తన తనువును చాలించి మీ మధ్య పుట్టాడో మిమ్మల్ని వధించటానికి. లేదే, సృష్టి పుట్టినది మొదలుకొని తన స్వరూపంలో ఉన్న మానవాళిని కాపాడాలని ఒక కన్న తండ్రి తపన, ఆవేదన, ఆ తండ్రి కడుపు కోత ఈ ప్రపంచ మానవునికి, దేవుని కుమారులైన మనుషులకు అర్థం కావటం లేదు. ఇంకా 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 అర్థం కావటం లేదు. ఎన్ని సభలు చేసినా, ఎన్ని భక్తులు, ఎంతమంది దేవుళ్ళు వెలిచినా, ఎంతమంది బాబాలు పుట్టుకొస్తున్నా, ఎంతమంది కోటాను కోట్ల మంది భక్తులు వెలసిల్లినా ఈ సమాజం, ఈ వ్యవస్థ మారటం లేదు. ఎప్పుడు మారుతుంది? చంపేస్తారా? వీళ్ళని చంపేస్తారా? మనం చంపుకుంటేనా? ఏ వ్యవస్థ నేర్పింది నీకు ఈ జీవితాన్ని, ఈ బ్రతుకుని? దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత కరుణ గలవాడో, ఎంత శాంతమూర్తో ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఎవడును నశింపవలనని నిశ్చయించక, ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మీ కన్న తండ్రి. ఎప్పుడు వస్తాడు నా కొడుకు, ఎప్పుడు వస్తాడు నా కొడుకు, ఎప్పుడు వస్తాడు నా కొడుకు, ఎప్పుడు వస్తాడు అని తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన కాలము నుండి ఆ కన్న తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ కొడుకు కోసం. వాడు వెళ్ళాడు, తన సంపాదనంతా పాడు చేశాడు, వేశ్యలతోనూ లోకంలో ఉన్న జులాయి వాళ్లతోనూ తిరిగాడు, ఆస్తినంతా పాడు చేశాడు, పందులు పుట్టి తినడానికి ప్రయత్నించాడు. అది దొరకని నాడు వాడి మనస్సు మారింది, తండ్రి దగ్గరికి రావాలని అనుకున్నాడు. అంతే, చినిగిన బట్టలతో, వాడిపోయిన శరీరంతో, క్షీణించే శరీరంతో నడువలేక కన్న తండ్రిని తలచుకుంటూ అడుగులు వేస్తూ వస్తున్న ఆ కుమారుణ్ణి దూరం నుండి చూశాడు తండ్రి. నిజంగా బైబిల్ చదివితే వండరండి. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో యేసుక్రీస్తు బోధించిన నిజంగా అతని బోధలోని ప్రేమ, వాడింకనూ దూరముగా ఉండగానే అని వ్రాయబడింది బైబిల్లో. వాడింకనూ దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, వస్తాడులే, వస్తున్నాడా, తలుపులేసి వాడు రావద్దని చెప్పు అనలేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నాడు. ఆస్తిని పాడు చేశాడు, ఆస్తి ఏదైనా ప్రశ్నించలేదు. ఏమరా పెద్ద మొనగాడిగా వెళ్ళావు, ఏమి సాధించావని అడగలేదు. తిట్టు లేదు, మాట లేదు, ఏమీ లేదు. పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ఆ మురికి మెడ మీద, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమ. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంకా పరీక్షిస్తావా ఆయన దీర్ఘశాంతాన్ని? నేటికి 2000 సంవత్సరాలైంది. ఈ ప్రపంచాన్ని ప్రప్రథమంగా నాశనం చేసిన రోజులు ఒక్కసారి మీకు ఈ ప్రారంభ దినాన్ని గుర్తు చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం
ముగిస్తాను తొందరగా, వెళ్ళిపోదురు కానీ ప్రారంభ దినం కనుక కొంత అయినా చెప్పకపోతే బాగుండదని చెబుతున్నాను. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఏదైనా వనంలో చక్కటి చెట్లను వేశాడు. అన్ని ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి, మరణము లేని అమూల్యమైనటువంటి జీవితం. ఆకలి, బాధలు, కన్నీళ్లు, వేదన అలాంటి వాటికి తావులేదు ఆ లోకంలో, ఆ వనంలో. ప్రతి చల్లపూట వేళ తన బిడ్డలతో కలిసిమెలిసి ఉన్న కన్న తండ్రి. అలాంటి మంచి వాతావరణం కలుషితం చేసుకున్నాడు మానవుడు. కలుషితం చేసుకొని చెడిపోయాడు, క్షీణించే దశకొచ్చేశాడు. ఏ తల్లి కూడా తన కొడుకును కన్న తర్వాత వీడెందుకు పుట్టాడు అని అనుకుంటుంది అని అంటే, ఏ తల్లైనా దానికి కారణం ఉంది. ఒక్కొక్కసారి మనం తల్లిదండ్రులుగా మన బిడ్డలు చేయరాని పనులు చేసినప్పుడు ఒక మాట అంటాం, ఒరే మా కొడుకును చెడపుట్టావురా నువ్వు, మా కొడుకును చెడపుట్టావు నువ్వు, చెయ్యి. మరి మా ప్రాంతాల్లో అయితే వాళ్ళు చాలా అసహ్యంగా తిడతారు బిడ్డల్ని. నీ బుగ్గి ఎత్తిపోయ్యా అంటది బిడ్డని. చాలాసార్లు నాకు అర్థం కాలేదు అది. బిడ్డను తిడుతూ మధ్యలో ఒక మాట అంటది తల్లి, నీ బుగ్గెత్తిపోయ్యా అంటది. అంటే నిన్ను తగలబెట్టాలి, ఆ వచ్చే బూడిద అక్కడ కొప్పు ఉంటే ఆ బూడిద తీసి జల్లేయాలి మా జ్ఞాపకాల్లో కూడా నువ్వు లేకుండా. లేకపోతే చచ్చాకైనా నువ్వేదో మహాలోకాలకు పోవడానికి పుణ్యనదుల్లోనైనా పారేయాలి నీ బుగ్గినని. అంటే నీ పీడ విరగడైపోవాలి, నువ్వు కనబడకుండా పోవాలి. ఒక కన్న కడుపు తన కుమారుని గూర్చి అలా ప్రలాపిస్తుంది అంటే దేవుడు నిన్ను కన్నాడు, ఆయన నిన్ను కన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 5వ వచనం. నీవు నా కుమారుడవు, నేను నేడు కనియున్నాను. మీరెవరనుకుంటున్నారు ఆయనకి? కన్న బిడ్డలు. యేసొక్కడే కన్న బిడ్డను మీరు అనుకుంటున్నారా? కన్న కుమారుడు అనుకుంటున్నారా? మిమ్మల్ని కన్నాడు ఆయన. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు ఆయన. కన్నాడు ఆయన. కన్న ప్రాణానికి, కన్న కడుపుకి ఆ కోత ఏంటో అర్థమవుతుంది. నీ అవిధేయత, నీ అహంకారము, నీ భ్రష్టత్వము, నీ తిరుగుబాటు. కన్న తల్లిదండ్రులే సహించని నాడు కొంతకాలం ఉండి ఎంతకాలం మన బిడ్డలతో, ఎంతకాలం మన పిల్లలతో మనం ఉండగలం? మన జీవితంలో సగకాలం మాత్రమే. సగకాలమే మనం భరించలేకపోతే వాళ్ళని, నీవు పుట్టినప్పటి నుండి మరణించిన వరకు ఆయనకు ఎంత కోత? నీతోనే సరిపోతుందా? నీ తర్వాత నీ బిడ్డలు, వాళ్ళ వలన ఎంత కోత? వాళ్ళతోనే సరిపోతుందా? వాళ్ళకు పుట్టిన బిడ్డలు. ఈ ప్రపంచ మానవాళి తరతరాలను చూసుకు వస్తుంటే, ఏ తరంలో అతను సుఖపడ్డాడు, ఏ తరంలో ఆయన ఆనందించాడు, ఏ తరంలో ఆయన నెమ్మది పొందాడు. నా తండ్రి కునుకడు నిద్రపోడు అని చెప్పుకుంటున్నావు నిన్ను కాపాడడానికి. నన్ను కాపాడతాడు. నీకు ఆపద వచ్చినా, నీకు బాధ కలిగినా, నీకు వేదన వచ్చినా, నీకు ప్రాణాపాయం జరిగినా నా తండ్రి కునుకడు నిద్రపోడు అని చెబుతావు. నిన్ను కాపాడడానికి కాదయ్యా, నీవు అసలు నిద్ర లేకుండా చేస్తున్నావు, నీవు అతనికి కునుకు లేకుండా చేస్తున్నావు. ఆయనకి ఏనాడు శాంతి ఉంది నీ వలన. నీవు పోతే నీ కుమారుడు, నీ కుమారుడు పోతే వాని కుమారుడు, వాని కుమారుడు పోతే వాని కుమారుడు, ఆదాము మొదలుకొని విశ్వంలో ఉన్న మానవాళినంతటినీ ఆలోచిస్తుంటే ప్రతి మానవుడు ఆయనకు కంటతడి పెట్టించిన వాడే. నేను, నీవు. ఎవరి వలన అతనికి ఆనందం? కోటాను కోట్ల మంది మనుషులు కావాలని వందల కోట్ల సంవత్సరాల క్రితమే కోరుకున్నాడే నిన్ను. అలాంటి కోరుకున్న నీ కన్న తండ్రి కడుపు కోత నీకెంత శాపం కావాలది? ఎవరు ఆలోచిస్తున్నారు? తెల్లవారు లేస్తే కూర్చుంటావు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నీ భార్య ఏడిస్తే నీ దేవుణ్ణి అడుగుతావు, నీ భర్త ఏడిస్తే నీ దేవుణ్ణి అడుగుతావు, నీ బిడ్డలు ఏడిస్తే దేవుణ్ణి అడుగుతావు, నీ బంధువులు ఏడిస్తే నీ తండ్రిని అడుగుతావు. ప్రతి క్షణం మోకాళ్ళు లేసిన కాడి నుంచి ఆల్ నైట్ ప్రేయర్స్ మొదలుపెట్టి ఏం ప్రార్థిస్తున్నావు? అతనికి ఉన్న క్షోభను ఎప్పుడైనా ఆలోచించావా? అతని మనస్సులో ఉన్న ఆవేదన ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒక మంచి మాట. సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తూ తండ్రి, ఈ సువిశాలమైన ఈ దేశంలో లక్షలాది మంది ప్రజానీకాన్ని ఇచ్చావు పరిపాలించడానికి ఇశ్రాయేలీయుల్ని. నేనేం అడగటం లేదు, నీ ప్రజలకు న్యాయం చేయటానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగాడు అంతే. పొంగిపోయాడు తండ్రి. చూసావా, నా కొడుకు తన గురించి ఏమీ అడగలేదే అన్నాడు. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా?
అలాంటి ప్రార్థన నీవు దేవుని ఎదురు చేయగలవా? తండ్రి నిత్య జీవమును పొందటానికి నేనేం చేయాలి అని యేసుప్రభు దగ్గరకు మోకాళ్ళలోని అడిగిన ఒక యవనస్తుడిలా నువ్వు అడగగలవా? తండ్రి నీ రాజ్యానికి చేరటానికి నేనేం చేయాలి అని? నీవు నేను మోకరిస్తే ప్రార్థనలు గుప్పిస్తే ప్రతి ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. నీకేదో కావాలి. ఓకే, అయిపోయింది. ఇక మహాసభలు పెడతావు, మహాసభలు నిర్వహిస్తావు. ఆ రోజు ఎవరి గురించి? నీకు రోగాలు పోతాయి రండి కేకలేస్తావు. మరలా నీకు రోగాలు పోతాయి ఏంటి? మీ కోర్టు సమస్యలా రండి, మీకు పిల్లలు లేరా రండి, మీరు నిరుద్యోగులా రండి. అప్పుడు మీ స్వార్థపూరితమైన చింతలే, స్వార్థపూరితమైన ఆలోచనలే. నువ్వు సభలు పెట్టినా, నువ్వు ప్రార్థనలు చేసుకున్నా, నువ్వు చేసే నిత్య పూజల్లో నిత్యము కనిపించేది అతనికి కలిసి వచ్చేది ఏముందో చెప్పు. ఈ ప్రపంచాన్ని క్షమించమంటారా? చెప్పండి మీరు. ఒకరి వలన కాకపోతే ఒకరి వలనైనా ఆనందము లేని నీ కన్న తండ్రి ఆయన ఎలా ఉన్నాడో, ఏమైపోతున్నాడో అన్నది ఒక్కసారి మనం ఈ రాత్రి ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ప్రపంచ నాశనం ఎందుకు జరగాలి? ప్రారంభకాలంలో ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. అంతవరకు దేవుడికి తెలియదు కాబోలు, అంతే కదండి. రే నీ చెడుతనం ఎంత గొప్పదిరా. అప్పుడప్పుడు మన పిల్లల్ని అడుగుతాం, లేకపోతే మన వాళ్ళని అడుగుతాం, దెబ్బ కొడుతుంటాం అప్పుడప్పుడు. ఎలా? నువ్వు గొప్పవాడు అయిపోయావని. అంటే నేను అనుకోలేదు ఇంతవరకు నువ్వు ఇంతగా అయిపోతావని, ఇప్పుడు అయిపోయావు అని. అంటే అది హేళనగా మాట్లాడిన మాట అండి, పొగుడుతూ ఆడిన మాట కాదు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇంతకీ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆయనకి? కొడుకులు కన్నందుకు, బిడ్డలు కావాలని కోరుకున్నందుకు, తనకు పిల్లలు కావాలని ఏ ఆశతోనైతే తన బిడ్డలను కన్నాడో ఆ తండ్రికి ఈ మానవాళి మిగిల్చింది ఏంటో ఇక్కడ చెబుతున్నాడు. ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ చూచాడు ఆయన. ప్రపంచ మానవాళిని ఒకసారి చూచాడు ఆయన. చూచి అతని మనసులో ఉన్న మాట చెబుతున్నాడు మీకు. ఈ మాట వినైనా మీరైనా మారతారేమో అని, ఈ మాట విని రాబోయే తరాలైనా మారతాయని. ఇంకా ఎక్కడో ఆయనకి ఆశ ఉంది నీ మీద. ఆ రోజు నోవాహును క్షమించకపోతే, ఆ రోజు నోవాహుకు ఓడ కట్టమని చెప్పకపోతే, ఆ రోజు నోవాహు దంపతులు ఆయన కుటుంబ సభ్యులు ఓడ ఎక్కకపోతే అసలు నీవు ఈ మైదానంలో ఉండేవాళ్ళ? మీరు నేను ఉండేవాడినా? ఆ పీడ దేవుడికి ఆనాడే విరగడైపోయేది మన పీడంతా. కానీ అతనికి ఎక్కడో ఆశ గూడు కట్టుకుంది నీ కోసం, నా కోసం. ఏం చేశాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ ఎప్పుడు, ఒకప్పుడునే కాదండి, ఎప్పుడు చూసినా అంతే, స్వార్థంతో కూడిన ఆలోచనలే. నా గురించిన కోరికలు ఏమీ లేవు మీకు, నా గురించిన తలంపులు ఏమీ లేవు, మీరు నా గురించి ఏమీ ఆలోచించటమే లేదు. మీరు తండ్రిగా నా గురించి మీరు ఆలోచించటం లేదు. అదే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు ఆయన సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునెను. ఆయన బాధ చూడండి ఎలా చెప్పుకుంటున్నాడో చూసారండి. మీరు బైబిల్ చదివినప్పుడు ఆలోచిస్తున్నారా? ఆయన ఆ మాట అంటున్నాడంటే ఎంత కుళ్ళిపోతున్నాడండి ఆయన, ఎంత నలిగిపోతున్నాడు ఆ మాట అన్నందుకు. ఏ తండ్రి తన పిల్లలను చంపుకుంటాడండి? ఏ తండ్రి తన పిల్లల్ని చంపుకుంటాడు? ఒక తల్లిని తన కొడుకు సైకిల్ ఎక్కించుకుని తీసుకువెళుతున్నాడు గ్రామం నుంచి మరో గ్రామానికి. మధ్యలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏ కన్న గర్భము నుండి వాడు బయటకు వచ్చాడో అదే తల్లిని చెరిచిన దేశం ఇది. చదవలేదా మీరు వార్త? హ్యాట్సప్. వాడు ఎంత గొప్పవాడైపోయాడో చూడండి. ఏ గర్భద్వారము నుండి వాడు తెరుచుకుని బయటకు వచ్చాడో, ఏ పొట్టలో వాడు 9 నెలలు జీవాన్ని పోసుకున్నాడో, ఏ అండంతో వాడు ఫలదీకరణ చెంది ఆకారాన్ని తెచ్చుకున్నాడో వీడండి వీడు.
అదే కన్న తల్లిని చెరిచాడు అంటే ఇది మనిషి నైజం. వీడిని క్షమించాలా, వీడికి క్షమాభిక్ష ప్రసాదించాలా? అయితే ఈ చట్టాలను మార్చేయాలి. దుష్టులను శిక్షించాలి, దుష్ట సంహారం జరగాలనే నినాదాలన్నీ తప్పన్నమాట. ఆలోచించండి, అది ఆయన క్షోభ. ఈ నరజాతి మధ్య నరజాతి మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన దుష్కార్యాలను చూసి అతడు ఏం కావాలి? టీవీ ఛానల్స్ ఓపెన్ చేయండి, ఏ టీవీ ఛానల్ చూడండి, ఛానల్స్ అన్నిట్లోనూ తినటమే తినటం, ఆ తర్వాత ఆడటమే ఆడటం, ఆ తర్వాత గెంతటమే గెంతటం. ఒక భక్త, ఒక సన్మార్గ బోధ, లేక బ్రతుకులో మంచి జీవితం అలవాటు చేసుకునే బోధనలా ఏమున్నాయి చెప్పండి? ఆకాశము నుండి మన్నాను కురిపించి వాళ్ళ గుడారముల దగ్గరే పడేటట్టు చేసి ఆయిల్ ఖర్చు, కట్టెల ఖర్చు, నిప్పు ఖర్చు, ఈ ఖర్చులేవి లేవు వాళ్ళకి. పగటి వేళ మేఘస్తంభంలో ఎయిర్ కండిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాత్రి వేళ అగ్ని స్తంభంతో జంతువులు కీటకాలు దగ్గరికి రానియకుండా, ఏ రోగము వారిని అంటనీయకుండా కాపాడాడు. 40 సంవత్సరాల అరణ్యంలో ఇశ్రాయేలీయులు తన పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? మనం నడవటానికి ఒక శాస్త్రం కావాలి కనుక ఆ కొండ మీదకి వెళ్ళి శాస్త్రాన్ని తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడ వెయిటింగ్, ఈటింగ్, స్లీపింగ్, అంతకంటే వాళ్ళకి ఏం పని ఉందండి? అక్కడ ఏం దున్నారా పొలాలు? కింద ఉండండి మీరు, అంతే. వెయిట్ చేయండి, తినండి, నిద్రపోండి, అంతే. కొండ దిగేసరికి మోషే అక్కడ పరిస్థితి ఏంటో తెలుసండి. దేవుణ్ణి వదిలేసి ఒక నాయకత్వాన్ని తీసుకొచ్చి దూడను, బంగారు దూడను చెయ్యటానికి తమ చరస్థిరాస్తులు అమ్మినట్టు బంగారాన్ని, వెండిని తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేస్తే, దూడను చేస్తే దాన్ని ఊరేగింపు తీసుకుంటూ మా ముందు నాయకుడు అని ప్రాణము లేని, జీవము లేని ఒక జంతువు యొక్క ఆకారాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నాడు బైబిల్లో. ఎంత చక్కటి మాట అది! తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. మరి ఈరోజు చూడండి, ఈరోజు ఏ పట్టణం చూడండి, ఏ గ్రామం చూడండి, ఆటలు, తినటం, తాగటం, పేకల వరకు తాగటం, పేకల వరకు తినటం, ఆ తర్వాత గెంతటం. మరి తిండి దొరకొద్దు. గెంతితే బంగారు కప్పు, గెలిస్తే బంగారపు కప్పు, పేరు ప్రఖ్యాతులు, దేశాల మధ్య ప్రేమట, సత్సంబంధమట, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని నానార్థాలు చెబుతున్నారండి. ఈరోజు కోట్ల రూపాయలు తగలబెడుతున్నారు ఈ దేశం దాని మీద, ఆటల మీద. ఎవరికి ఆరోగ్యం అది? నీకా ఆరోగ్యం అది? అయితే నీ ఇంట్లో పరిగెత్తి అక్కడిని ఆ చివరి నుంచి ఈ చివరికి. దేవుని పిల్లలారా, ఎటుపోతుంది ఈ ప్రపంచం? ఈ విశ్వం ఎటు వెళ్ళిపోతుంది? ఆలోచించండి. నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను. నేను మంచి డెసిషన్ తీసుకున్నాడు, మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవుడు. తుడిచేస్తాను వీళ్ళందరినీ అన్నాడు. ఇంకా నోవహు కుటుంబాన్ని కాపాడటంలో మీ మీద ఆశ ఉంది గనుక వాళ్ళని కాపాడాడు. మీ మీదే ఈరోజు ఈ మైదానంలో కూర్చున్న ఈ ప్రజలందరి మీద, ఈరోజు ఆరిన నేల మీద కనిపిస్తున్న భూమి మీద, ఈ మానవులందరి మీద ఆయనకి ఇంకా ఎక్కడో ఆశ. కొందరైనా మారతారని. అందుకే నోవహు కుటుంబాన్ని కాపాడాడు. తరువాత సంతతిలోని వారైనా నాకు అనుకూలంగా రాకపోతారా అని దేవుడు నీ మీద ఆశ కలిగి దీర్ఘశాంతము గలవాడే, ఎవడను నశింపడానికి ఇష్టయింపక మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, మీ రాక కోసం. ప్రకృతిని దాచాడు. ఇది నోట్ చేసుకోవాలి మీరు. మానవాళిని తుడిచేశాడు, జంతువులను, పుష్పక్షాదులను తుడిచేశాడు, ప్రకృతిని దాచాడు, పంచభూతాలను భద్రపరిచాడు మీకోసం.
మీకోసమే పంచభూతాలను భద్రపరిచాడు తండ్రి. మీకోసమే దాన్ని నాశనం చేయలేదు. కానీ ఈసారి పాఠ్యభాగం 3వ అధ్యాయం 2వ పేతురు 3వ పేతురు 2వ పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి భక్తిహీనుల తీర్పును, భక్తి లేని వారి నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ఇప్పుడు ప్రకృతి మిగలదు. నీళ్లలో ప్రకృతిని మిగిల్చాడు. ఒకనాడు నీళ్లలో ప్రకృతిని భద్రపరిచాడు. ఈసారి మంటలలో ప్రకృతికి దహన సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. ఒకసారి ఇంటిని కాపాడాడు, ఇంట ఉన్న మనుష్యులను తీసేశాడు. ఒకసారి ఇంటిని కాపాడాడు, ఇంటిలో మనుష్యులనే తుడిచేశాడు. ఈసారి ఇంటిని మనుష్యులను తుడిచేయబోతున్నాడు. కారణం, మంటలో విశ్వానికి మంటలు రాజుకోబోతున్నాయి. ఇది ప్రపంచ శాస్త్రాలకు అందని అపూర్వ దేవుని మహాజ్ఞానం. ఈ ప్రపంచ మేధావి వర్గం కాగితాల మీద రాసుకోవలసిన ఉపన్యాసం. ప్రపంచ శాస్త్రజ్ఞులు వ్రాసుకోవలసిన పచ్చి నిజం. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి నిప్పు, అగ్ని, ఈ సృష్టి అగ్ని కొరకు నిలువ చేయబడినది. ఎందుకు భద్రపరిచావు దేవుడా ఈ ప్రకృతిని అని అడిగితే దేవుడు అన్నాడు, మంటల కొరకు అన్నాడు. నీవెందుకు అంతవరకు మంటల కోసం భద్రపరచాలి? మేమే మండించుకుంటామని ఎత్తుకెదిగిపోయింది ప్రపంచం. తెలుసా మీకు? నీకెందుకయ్యా మంటలు రగిల్చే పని? ఆ పుణ్యకార్యం ఏదో మా చేతుల మీదే జరిగించాలనుకుంటున్నాం అంటున్నాయి ప్రపంచ దేశాలు. ఆలీన దేశాల శిఖరాగ్ర సమావేశాలలో ఏ నిర్ణయం తీసుకున్నారో మీ అందరికీ తెలుసు. అందులో మన భారతదేశం ఒక్కటి. ఆ సభలకు హాజరైన మన భారత ప్రధాని పివి నరసింహారావు ఈ దేశాల శిఖరాగ్ర సమావేశాలలో వీళ్ళు నిర్ణయించుకున్న నిర్ణయాలేంటో తెలుసా? మనకున్నది ఒకే భూమి, అది పచ్చనైన పదునుతో ఉన్న నేల, దానిని మనం కాపాడుకుందాం అని నిరాయుధీకరణ. మన దగ్గర ఆయుధాలు ఉంటే వాటిని నిర్వీర్యం చేసేద్దాం అన్నారు. అంటే అప్పటికే మందుగుండు సామానంతా సిద్ధమైపోయింది 1991 నాటికి. ఇది 2000. 1991 సంవత్సరానికే ప్రపంచ ఆలీన శిఖరాగ్ర సమావేశాలలో ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలేంటో తెలుసా? మన దగ్గర ఉన్న ఆయుధాలు నిర్వీర్యం చేద్దాం. హైడ్రోజన్, న్యూట్రాన్, యాటమ్, ఎన్నో లేజర్ సంబంధించిన భయంకరమైన రసాయనిక ఆయుధాలు గుట్టలుగా పేరుకుపోయాయి దేశాలలో. ఈ దేశాలు పేద దేశాలు, ఎందుకు పనికిరావని పక్కన పెట్టిన పాకిస్తాన్, భారతదేశాలు కూడా అణుబాంబులు తయారు చేసుకోవటం వల్లనే బిల్ క్లింటన్ ఇండియా వచ్చాడు. ఆ సంగతి మీకు తెలుసా? మన దేశం మీద ప్రేమ పుట్టుకొచ్చి కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలు బెడద ఉండేది కొన్నేళ్ల క్రితం. ఇప్పుడైతే అన్ని దేశాలలో ఈ భయంకరమైన మారణాయుధాలు నిక్షిప్తమై ఉన్నాయి. వీటన్నిటినీ ప్రయోగిస్తే దీపావళి మీ ఒక్క ఇంటిలోనే జరగదు. ఈసారి వీధిలో ఉన్న అన్ని ఇళ్లల్లో దీపాలు వెలుగుతాయి. అప్పుడు ఎవరు మిగులుతారు?
ప్రపంచాన్ని గడగడలాడించిన సద్దాం హుస్సేన్, వాడి దగ్గరున్న రసాయనిక ఆయుధాలు, గుట్టలు, నిల్వలు, వాటిని బయటికి తీసినంత వరకు క్లింటన్ నిద్రపోలేదు. ప్రపంచ భద్రతా మండలిలో సమావేశాలు ఏర్పాటు చేసి అనేక మంది నిపుణులను పంపించి ఆ దేశానికి అక్కడ ఎక్కడెక్కడ దాచాడో, ఏమేమి దాచాడో అన్ని బయటకు తీయించినంత వరకు నిద్రపోలేదు అమెరికా అధ్యక్షుడు ఈ క్లింటన్. ఆలోచించండి. ఈ భూమి, ఈ విశ్వం అగ్ని కొరకు నిలువ చేయబడినది. దేవుడి వరకు రానివ్వరు వీళ్ళక, దేవుడి వరకు ఆగరు వీళ్ళు, వీళ్ళే తగలబెట్టుకుంటారు. ఈ మధ్య శాస్త్రవేత్తలు భయపడుతున్న ఒక విషయాన్ని చెబుతాను మీకు ముగించే ముందు. ఒక ఆస్ట్రాయిడ్, విశ్వంలో ఎన్నో ఆస్ట్రాయిడ్స్ తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద కొండలు లాంటివి, పెద్ద పెద్ద పర్వతాలు లాంటివి ఆకాశంలో తిరుగుతున్నాయి మన భూగ్రహానికి. ఈ మధ్య మన భూగ్రహానికి చాలా దగ్గరలో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుందట. అది 2007లో ఢీకుంటుందేమో అని అనుమానం. అదే ఢీకుంటే ఈ భూమి దద్దరిల్లిపోతుందట. ఈ భూమి మీద ఉన్న ధూళంతా మేఘాలుగా 13-15 నెలలు కమ్ముకుంటాదట. అప్పుడు అతి శీతలమైన వాతావరణం ప్రారంభమవుతుందట. ఆ చలికి తట్టుకోలేక ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయట. ఒకనాడు ఇలాంటి ఆస్ట్రాయిడ్ గుద్ది రాక్షస బలులు చచ్చిపోయాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మరలా లాంటి విపత్తు ఈ భూగోళానికి సంభవించబోతుంది. ఆ రోజు జీవనేది బ్రతకడం కష్టం, మిగిలి ఉన్నవాడు రోగాలతో చచ్చిపోతారు, పంటలు పండవు. రకరకాలైన శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు ఈరోజు. ఒక ఆస్ట్రాయిడ్ గుద్దితేనట, ఒక న్యూట్రాన్ పేలితే ఏదో వచ్చి గుద్దినంత వరకు వీడు ఆగుతాడా? వీడికి చాలా తొందర, మనిషికి చాలా ఆవేశం. ఈ భూమండలాన్ని సుమారు కొన్ని వందల సార్లు తగలబెట్టే భయంకరమైన మారణాయుధాలు ప్రపంచ దేశాలలో గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ రోజు నిరాయుధీకరణ అదంతా ఉట్టుట్టే బూటకాల మీటింగులు అవన్నీ. అక్కడ ప్రతిజ్ఞలు చేస్తారు. మన దేశంలో ఉన్న బాంబులన్నీ నేను కాల్చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, ఉట్టినే జాగ్రత్త పెట్టుకుంటున్నాడు, ఇంకా కొత్త కనిపెడుతున్నాడు. ఇదంతా ఎవరికి? ఎందుకు భద్రపరిచావు? నీ ఉన్న నేలను తగలబెట్టడానికి కాదా? నీ ఉన్న నేలను మంటలతో నింపటానికి కాదా? ఎందుకయ్యా ఆకాశంలో, అంతరిక్షంలో స్టార్ హోటల్స్ నిర్మిస్తున్నావు? నక్షత్ర లోకంలో నక్షత్ర హోటల్స్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు? చంద్రమండలానికి కావాలా? అంగార గ్రహానికి దగ్గరలో ఎన్నో వీధులు కట్టాలనుకుంటున్నావే? మానవ నివాస యోగ్యమైన వీధులను కట్టడానికి ఇప్పటి నుంచి అమెరికా, రష్యా దేశాలు ముందుకు వస్తున్నాయంటే ఈ భూమి మీద నమ్మకం పోయిందనేగా. ఈ ఇంటికి సున్నాలు వేయడం మానేసావు, గచ్చులు కలపడం మానేసావు, గోడల సంగతి ఆలోచించడం లేదు, కారిపోతుంది. ఎందుకయ్యా ఈ పాడింట్లో ఉన్నారు అంటే మేము ఎలాగా మారిపోతాం కదండి. ఒక్కసారి ఆలోచించండి మీరు. ప్రపంచ శాస్త్రవేత్తలకు నిద్ర పట్టడం లేదు తెలుసండి మీకు. ఈ ప్రపంచానికి ఎప్పుడు ఎలాంటి విపత్తు సంభవిస్తుందో అని ప్రతి రాత్రి ఆందోళనతో వాళ్ళు ఉన్నారు. కానీ నీవు నేను గుండె మీద చేయి వేసుకుని నిజం తెలియక, బైబిలు తెలియక, లోకము తెలియక, ఏమీ తెలియక భూమి మీద బ్రతుకుతున్నాం మనమంతా. క్రీస్తు ఆగమనంతో విశ్వం అంతా ఎలా మలమల భగ్గుమని మండిపోతుందో అది వివరించటానికి. అది మానవ జ్ఞానముతో పెట్టబడుతుందా నిప్పు, లేదా దేవుడే ఈ విశ్వానికి నిప్పు పెట్టబోతున్నాడా? యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా అని అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, మీతోనే. ఆకాశ మండలం మీరు చూస్తున్నారు, విశాలమైనది. సైన్స్ అంటుంది ఆకాశం యొక్క పొడవెడల్పులు మాకు తెలియదు అంటుంది. వదిలేయండి దాన్నిక. అలాంటి విశాలమైన ఆకాశము, ఆకాశ మండలం యొక్క కట్టడలు, షరతులు, కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీవెరుగుదువా? నీవు ఆయన పోలికలో ఉన్నావు గనుక, నీవు ఆయన స్వరూపానివి గనుక, నీవు ఆయన కన్న బిడ్డవు గనుక
నీతోనే చెబుతున్నాడు ఈ వాస్తవాన్ని. ఏర్పరచబడిన వాడవు గనుక, లోకానికి జ్ఞానము లేదు గనుక, ఎక్కడో తలదాచుకోవాలనే నరమాత్రుడు అనుకుంటున్నాడు గనుక, ఈ భూగ్రహం కాకపోతే మరో గ్రహానికి వలస వెళ్ళిపోవాలనుకున్నాడు కనుక, ఈరోజు పైనుంచే అంతరిక్ష స్పేస్ షటిల్స్ అంటారు దీన్ని, అంతరిక్ష విమానాలు ఎన్నో ఉన్నాయి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోవటానికి. గ్రహం నుండి గ్రహానికి, గ్రహం నుండి గ్రహానికి, మధ్య మధ్యలో ఎన్నో స్పేస్ స్టేషన్స్ కట్టేశాడు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కట్టినట్టు. తెలుసా మీకు ఆ సంగతి? విమానం మీద, భూమి మీద మనం ప్రారంభిస్తే మన ప్రయాణాన్ని మధ్యలో ఎక్కడో ఒక పెట్రోల్ బంక్ ఉన్నట్టుగా, లేకపోతే ఒక ప్లాట్ఫారం ఉన్నట్టుగా ఒక అంతరిక్ష దాన్ని తయారు చేశాడు, జంక్షన్ లాంటి దాన్ని. అక్కడెళ్ళి ఆగి, అక్కడెళ్ళి ఆయిల్ నింపుకొని మరలా ప్రయాణం చేస్తుంది మీరు అనుకునే గ్రహానికి. గ్రహాంతరవాసం అన్నాడు దీన్ని. గ్రహం నుండి గ్రహానికి పారిపోయే పరిస్థితి ఒకవేళ భూమి దెబ్బతింటే. కానీ అలా అనుకునే వాళ్ళందరితో దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలపు కట్టడలు నీవెరుగుదువా? యూనిటీ నీకే ఉందనుకుంటున్నావు, కార్మిక సంఘాలు నీకే ఉన్నాయి అనుకుంటున్నావు, కలిసి పోరాటం చేద్దామని నువ్వే అనుకుంటున్నావు అని చేద్దామని నీవే అనుకుంటున్నావు. కానీ ఆకాశంలో ఉన్న ఈ గ్రహాలు, ఈ శక్తుల మధ్య కట్టడలు ఉన్నాయన్నాడు. కట్టడలు, రూల్స్ ఉన్నాయి. వెరీ గుడ్. అవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చెప్తున్నాడో చూడండి. దానికి భూమి మీద గల ప్రభుత్వము అన్నాడు. చూడండి, ఆకాశ మండలంలో ఉన్న మహాగ్రహాలకు, నక్షత్ర మండలాలకు, కోటాను కోట్ల మండలాలకు గవర్నమెంట్ ఎక్కడున్నదని చెప్తున్నాడండి ఆయన. భూమి మీద. ఇండియాకి గవర్నమెంట్ సిటీ ఎక్కడుందో, గవర్నమెంట్ ఎక్కడుందో తెలుసా? ఏ సిటీలో ఉందో తెలుసా? ఇండియాకి గవర్నమెంట్ ఢిల్లీలో ఉంది. స్టేట్కి గవర్నమెంట్ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్లో ఉంది. మన స్టేట్కి, రాష్ట్రానికి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్లో ఉంటున్నాడు. మన దేశానికి ప్రధాని ఎక్కడ ఉంటున్నాడు? ఢిల్లీలో ఉంటున్నాడు. ప్రతిదానికి ఒక ముఖ్య పట్టణము, ముఖ్య కేంద్రము ఉంటుంది. అలాగే మీరు కన్నులెత్తి చూసే మహా ఆకాశానికి కేంద్రం, గవర్నమెంట్, ప్రభుత్వం, సెంట్రల్ పాయింట్ ఎక్కడో తెలుసా? భూమిరా అన్నాడు దేవుడు. భూమి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ రూల్స్ను దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఒకవేళ నీవు ఇరుసు దాటి స్పోక్స్ పుల్ల గుండా రిమ్ము దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? రిమ్ము నుంచి ట్యూబ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ట్యూబ్ నుంచి టైర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? టైర్ నుంచి మడ్గర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? మడ్గర్ నుంచి బాడీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? బస్సులోకి. ఎక్కడికి వెళ్ళిపోయినా ఇరుసు పోయిందనుకో, ఇరుసు ఇరిగిపోయిందనుకో, స్పోక్స్ వంగిపోతాయి, చక్రం బెండ్ అయిపోతుంది, రిమ్ బెండ్ అవుతుంది, టైర్ పంచర్ అవుతుంది, బాడీ తిరగబడిపోతుంది. భూమి మీద నుంచి నువ్వెక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంతరిక్షయానం చేసి దాక్కోవాలని. కానీ టోటల్ పవర్ అంతా ఎక్కడుందో తెలుసా చెప్తున్నాడు దేవుడు. దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? దానికి భూమి మీద ప్రభుత్వం ఉంది అన్నాడు. అంటే ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా, ఈ నక్షత్ర రాశులు, ఈ గ్రహాలు, వీటన్నిటికీ ముఖ్య కేంద్రం ఎప్పుడో చెప్పిన అరిస్టాటిల్ థియరీ. చూడండి ఎంత చక్కగా ఉంది. బైబిల్ చెబుతుంది అరిస్టాటిల్ కంటే ముందు రాయబడింది. అరిస్టాటిల్ కంటే ముందు రాయబడింది బైబిల్లో. భూమి మీద గవర్నమెంట్, ప్రభుత్వం ఉంది. ఆ కట్టడాలన్నీ ఆ సిస్టమేటిక్ గా నడవాలని, అవన్నీ క్రమం తప్పకుండా జరగాలని భూమి మీద దేవుడు ఉంచాడు దీని కేంద్ర స్థానాన్ని. ఎందుకని? నీవున్నావని. భూమి మీద నీవున్నావని. అవునా? కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. మహా అద్భుత సంగతులు రాయబడ్డాయి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలోనే మహాసంగతులు దావీదు రాస్తున్నాడు. 19 కీర్తనల గ్రంథము ప్రారంభ వచనము నుండి చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి,
అంతరిక్షము ఆయన చేతి పనిని ఆయన కట్టాడది, ఆయన తయారు చేశాడు కనుక ఆయన శక్తివంతమైన చేతులతో ఆయన మహాజ్ఞానముతో తయారు చేసిన అంతరిక్షాన్ని ఒకసారి చూడు. అతని చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు విశ్వములో ఉన్న వాటి గ్రహాలు, వాటి నక్షత్రాలు, ఆకాశము, వాటి కొలనులు ఎక్కడుందో తెలుసా? భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. భూమి ఉంటేనే విశ్వం ఉంటుంది, భూమి లేకపోతే విశ్వం అంతరించిపోతుంది. భూమి ఉంటేనే విశ్వం ఉంటుంది, భూమి ఉంటేనే చంద్రుడు, చంద్రుడు ఉంటేనే గ్రహాలు, గ్రహాలు ఉంటేనే సూర్యుడు, సూర్యుడు ఉంటేనే నక్షత్రాలు, నక్షత్రాలు ఉంటేనే ఆకాశం. కేంద్రస్థానం, ప్రారంభస్థానం, కుంభస్థలం, మూలస్థలం, మూలరాయి మనం ఉన్న ఈ భూమండలమే. ఈ భూమండలానికి విపత్తంటూ సంభవిస్తే నీ వలన, ఈ భూమండలానికి విపత్తంటూ సంభవిస్తే యేసు రాక వలన సృష్టి నాశనం అవుతుంది. సృష్టి నాశనం అవుతుంది. ఏది మిగలదిక. అంగారకుడు మిగలడు, చంద్రుడు మిగలడు, నక్షత్రాలు మిగలవు, ఆకాశము మిగలదు. 10వ వచనం 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆగమనం, యేసు ఆగమనం గురించి చెప్తున్నాడు, ఆయన రాకడను గురించి. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆ దినము ఎవరి కోసం? యేసు రాక ఎవరి కోసం? మీ కోసం. భూమి మీద తన కొరకు బ్రతికిన ఎందరో భక్తులు తమ జీవితాలను, ధనాన్ని, ప్రాణాలను దేవునికి అర్పణ చేసిన భక్తులు, మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళ కొరకు ఆ భక్తి అడుగంటుకుపోతే ఈ ప్రపంచం ఎందుకు ఉండాలి? కలిసరాని తోట నీకెందుకు? గుడ్లు పెట్టలేని కోడి నీకెందుకు? కాయలు కాయల చెట్టు నీకెందుకు? అది వాస్తవమని నీవు అనుకుంటే, ఏ మానవుని కొరకు తన రూపాన్నిచ్చి, తన ఆకారాన్నిచ్చి మానవుని సృష్టించాడో తన కుమారునిగా, ఆ కుమారుడే తనకు కాకుండా పోతే, ఆ కుమారుడే తన కొరకు బ్రతకకపోతే ఎందుకు ఉంచాలి సృష్టిని? ఎందుకు జరిగించాలి సృష్టి కార్యక్రమాన్ని? ఎందుకు మేఘాలు రావాలి? ఎందుకు వర్షాలు కురవాలి? ఎందుకు కాలాలు జరగాలి? ఎందుకు సూర్యోదయము? ఎందుకు సూర్యాస్తమయం? చెప్పండి మీరే. కాలం మీకోసమే కదా, కాలాలు మీకోసమే కదా. ఆది కాండము 1వ అధ్యాయము, ఇది మూసేయకండి, ఆది కాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఎవరి కోసం ఇదంతా? ఈ సృష్టి కార్యక్రమం అంతా ఎవరి కోసం? సూర్యుడు నీకు, చంద్రుడు నీకు, గాలులు నీకు, ఋతువులు నీకు, వర్షాలు నీకు, ఎండలు నీకు, ఈ భూమి నీకు, ఈ సముద్రాలు నీకు, అన్నీ నీ కోసం. ఎందుకని? భూమి మీద ఆయన కుమారుడుగా ఉన్నావు గనుక, ఆయన పోలిక చొప్పున నిన్ను చేసుకున్నాడు గనుక. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక నీయు. అవి సూచనలు ఎవరికి? జంతువులు కానీక. ఆకాశమందలి జ్యోతులు ఎవరికి సూచనలు? నీకే. అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండుగాక. భూమి మీద వెలుగిచ్చుటకు, భూమి మీద వెలుగుచ్చుటకు, అంగారకుడికి వెలుగుచ్చుటకు కాదు, షడిగ్రహానికి వెలుగుచ్చుటకు కాదు, భూమి మీద వెలుగిచ్చుటకు. అది ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికాడు తండ్రి నీకోసం, ఈ భూమి కోసం, కేంద్రస్థానమైన భూమి కోసం, భూమి మీద ఉన్న నీ కోసం. ఎంత చిత్రమైన సృష్టిని దేవుడు చేసి, ఈ కనిపించిన ఈ విశ్వంలో
అనంతమైన కనిపించని విశ్వంలో ఎంత సిస్టమ్ ఏర్పాటు చేశాడు ఆయన. దీనికి కేంద్ర స్థానము భూమి అంటున్నాడు చూడండి. దాని కేంద్ర స్థానము భూమి, ఆ భూమికి కేంద్ర స్థానం నీవే. నీవు లేకపోతే ఈ భూమి ఎందుకు ఆయనకు? నీవు లేని నాడు ఈ చంద్రుడు ఆయనక? చంద్రుడు నీకే, సూర్యుడు నీకే, వర్షాలు నీకే అని ఇప్పుడే చదువుకున్నారు. దేవుడు సృష్టించింది వాటిని నీ కోసం. ఆ నీవు ఆయనకు కాకపోతే చచ్చిపోదాం అనుకుంటారు కొంతమంది భార్యలు కానీ భర్తలు కానీ. ఎందుకయ్యా నువ్వు చచ్చిపోతున్నావు అని అడగండి. ఎందుకమ్మా చచ్చిపోతున్నావు? ఇంకెందుకండి నా బ్రతుకు, ఇంకెందుకండి నేను చచ్చిపోతాను, నా భర్త కాకుండా నాకు పోయాడు, ఇక నేనెందుకు బ్రతకాలి అంటాడా? అంటారు. నీవు నీ దేవుడికి పనికిరానప్పుడు, నీవు నీ దేవునికి కలిసి రానప్పుడు, ఆయన స్వరూపాన్ని ధరించుకొని ఆయన పోలికను కలిగిన నీవు, కన్న బిడ్డవైన నీవు, కన్న కుమారుడవైన నీవు ఆయనకే కళంకము తీసుకొని వస్తే ఎందుకు ఈ సృష్టి? ఎందుకు భూమి తిరగాలి? ఎందుకు భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి? ఈ రెండు ఎందుకు సూర్యుని చుట్టూ తిరగాలి? ఈ సూర్యుడు ఎందుకు పాలపొంత నక్షత్ర మండలం వైపు తిరగాలి? ఇదెందుకు ఆండ్రామెడా వైపు తిరగాలి? ఇదంతా హైడ్రోసెంటారస్ అయిన నక్షత్ర మండలం చుట్టూ ఎందుకు తిరగాలి? ఈ మండలాలన్నీ ఎందుకు తిరగాలి? ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు తిరగాలి? ఈ శక్తులన్నీ ఎందుకు పనిచేయాలి? భూమి కోసం. భూమి ఎందుకు? మనిషి కోసం. మనిషి ఎందుకు? దేవుని కోసం. కలిసి రానప్పుడు తగలబెట్టడమే న్యాయం. ఏది కలిసి రాదో, ఏది పనికిరాదో, ఏది ఉపయోగపడదో దానిని నీవు తగలబెడతావు. అది వాస్తవం. నీ ఇంటిలో పనికిరాని చెత్త అంతా ఒక చోట చేర్చి నిప్పంటిస్తావు. ఒకవేళ నీవు రోడ్డు మీద పడేస్తే మున్సిపాలిటీ వారు దాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో వేసి తగలబెడతారు. ఏదో గొయ్యని పూడ్చడానికైనా పని చేయిస్తారు దాన్ని. దేవుడు అంటున్నాడు, ఎంత చక్కటి మాట. భూమి మీద నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు సోదరా? 24 మత్తయి సువార్త 29వ వచనంలో కొన్ని అద్భుతమైన సందర్భాలు దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. బైబిల్ తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. 24వ అధ్యాయము 29వ వచనము. ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. పెద్ద లైట్ ఆరిపోయింది. అంతే కదండి, మనకున్న పెద్ద లైట్ అదే సూర్యుడు. పెద్ద లైట్ ఆరిపోగానే తర్వాత ఏం జరిగిందో చూడండి. చిన్న లైట్ ఆరిపోయింది. చంద్రుడు కాంతినివ్వడు. ఎందుకు ఇవ్వడు? రిఫ్లెక్టింగ్ లైట్ ఇది అంతే. ఒరిజినల్గా వీడు ప్రకాశించడు. ఈ గ్రహం ప్రకాశించదు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నా అనుకున్నారా? మీరు పాఠశాలల్లో డబ్బు మదుపెట్టి చదువుకున్నారే, అది చెప్పింది. ఎత్తుబడి, ఎత్తుబడించి డబ్బిచ్చి ఈ పాఠశాలలో ఈ పాఠాలు చెప్పక ముందే యూనివర్సల్ సిస్టంలో ఎలాంటి జ్ఞానం ఉందో బైబిల్లో ముందుగానే వ్రాయించాడు దేవుడు. అది మీకు తెలియక ఫ్రీగా చెబుదామని ఎక్కడికి రాక, ఫ్రీగా చెప్తామన్నా మీరు ఇక్కడికి రారు, కానీ ఎదురు డబ్బిచ్చి అక్కడికి వెళ్తారు. అవునా? చందా ఎంత వచ్చిందర్రా అంటే ఏమొచ్చిందని అంత చిల్లర అంటున్నారు వాళ్ళు. ఎందుకు? పనికిరాని మీటింగులు ఇవి. మనకేం భోజనం పెడతాయా ఇవి? మనకేమైనా డబ్బులు పంచుతారా వాళ్ళు? కనుక మిగిలిపోయిన పైసలు వాళ్ళ మొహాన్ని పడద్దాం, వాళ్ళే పోతారు. ఎప్పుడు దేవుడు మనిషి దృష్టిలో చీప్ అయిపోయాడు. ఎప్పుడు కావాలి దేవుడు? మనకి పీకల మీదకి ఏదైనా వస్తా చూడండి, అప్పుడు కనపడతాడు దేవుడు. మనిషి దేవుణ్ణి ఎప్పుడు దేవుడి దగ్గరకు వస్తాడో తెలుసా? దెబ్బ తగిలితే గానీ అమ్మా అని అండవీడు, బాబోయ్ అని అండవాడు. తగలాలి ఒకటే, తగిలితే అప్పుడు. స్కై ల్యాబ్ మీదనే డెస్ట్రాయ్ అయిపోయింది, టైం అయిపోయింది, ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇండియాలో సౌత్ కానీ నార్త్లో కానీ పడిపోద్దని నా చిన్నప్పుడు ప్రకటనలు ఇచ్చేశారు. మీకు అర్థమైంది కదండి. రష్యా వాళ్ళు తయారు చేసిన అంతరిక్ష పరిశోధనశాల ఆకాశానికి పంపించారు, స్కై ల్యాబ్. అది పనిచేసి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అక్కడ ఉండిపోయినా బాగున్నాం. భూమి ఆకర్షణ శక్తికి వచ్చేసింది. వచ్చేగానే భూకక్షలో ప్రవేశించేసింది. భూకక్షలో ప్రవేశించిందంటే
ఏ జెట్ విమానం కూడా అంత వేగంగా రాదు, అంత వేగంగా వస్తుంది భూమి మీదకి. అలా వచ్చేస్తున్నప్పుడు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు భూమిని చేరుకుంటుంది అని ప్రకటన ఇవ్వగానే బెంబేలెట్టిపోయారు అందరూ. దేవుడా 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 దేవుడా, మా మీద పడిపోద్దేమో, మా మేడల మీద పడిపోద్దేమో. ఎంత భయం మనిషికి. అప్పుడు కావాలి దేవుడు నీకు, అప్పుడు దేవుడు కావాలి నీకు. కానీ ఆయన ఒకడు ఉన్నాడని, నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడని, నీవు ఆయన కొరకు బ్రతకాలని, ఆయన అభిష్టాన్ని నెరవేర్చటానికి నీవు తిరిగి రావాలని, బ్రతుకునిచ్చింది అందుకని, గ్రహాన్ని చేసింది అందుకని, ఈ విశ్వాన్ని సృష్టించింది అందుకే అని ఎన్నడైనా నీవు ఆలోచించావా నీకు పెట్టిన పెట్టుబడి గురించి? దేవుడు నీకు పెట్టిన పెట్టుబడి ఎవరు పెట్టగలరు? ఒక భార్య భర్తకు పెట్టగలడా అంతా? ఒక భార్య భర్తకు పెట్టగలరా అంతా? ఏ తల్లిదండ్రులు బిడ్డలకు పెట్టగలరా అంతా? ఎంత పెట్టుబడి పెట్టాడు దేవుడు నీకు నీ సుఖం కోసం. 60-70 ఏళ్ల ఈ శరీర జీవితంలో కొన్ని సుఖాలు అనుభవించటానికి దేవుడు ఎంత విచిత్రమైన మహాసృష్టి కార్యక్రమాన్ని జరిగించాడు. విశ్వ వినాశనానికి ముందు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. సూర్యుడు ఆగిపోతాడు, చీకటి సూర్యుని కొమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోతాయంటున్నాడు. చూడండి, రాలిపోతాయట. నిజంగా భయం వేస్తుందన్న తలచుకుంటేనే. ఎందుకంటే సిస్టమ్ పాడైపోద్ది, సిస్టమ్ అంతా పాడైపోతుందన్నమాట. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. చూడండి ఉన్నదో బైబిల్లో మాట 29వ వచనం. ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. పవర్స్, టోటల్ పవర్స్ అన్ని కదిలిపోతాయి. 2 పేతురు 3వ అధ్యాయానికి వస్తున్నాం. 10వ వచనం. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆయన ఆగమనం ఆ దినమున, యేసు ఆగమన దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు అంటున్నాడు. చూడండి, సృష్టి లయం. ప్రపంచం ఎంత భయంకరమైన దుస్థితికి చేరిపోతుంది. ఈ ప్రపంచ వినాశనమును నీవు చూడాలనుకుంటున్నావా? ఎవడు నిన్ను మోసపరచకుండా చూడు.